ఖరీదైన పెద్ద హాస్పిటల్ అది. ఆపరేషన్ థియేటర్ పైన రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. రమేషు, ప్రసాదు కంగారు పడుతూ ఉంటే రిలాక్స్గా శారద వాళ్ళ దగ్గరికొచ్చింది. ఎందుకు అంత కంగారు పడుతున్నారు చెప్పండి? కోడలు అమ్మ కాబోతుంది, కొడుకు తండ్రి కాబోతున్నాడు. మీరు నేను తాతయ్య నానమ్మలం కాబోతున్నాం. సంతోషంగా ఉండాలి గాని కంగారు పడొద్దు బాబు. 2 పిల్లలున్నారు కదమ్మా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. ఏం కాదు బాబు, కోడలు తేలిగ్గానే డెలివరీ అవుతుంది. అందుకే కదా కోడలు 9 నెలల కడుపుతో ఉన్నప్పటికీ ఏమాత్రం జాలి దయ లేకుండా దగ్గరుండి అన్ని పనులు చేయించాను. అన్ని నరాలు చకచక పనిచేస్తా ఉంటాయి. రక్తం కూడా ఎక్కడ స్టాప్ కాకుండా ఒళ్ళంతా పారుతా ఉంటది. కోడలు యాక్టివ్గా ఉంటూ నార్మల్ డెలివరీ అవుతుంది అని చెబుతూ ఉండగా డాక్టర్ కౌసల్య కోపంగా వాళ్ళ దగ్గరికొచ్చింది. మిస్టర్ రమేష్, మీలో శారద ఎవరు? మా అమ్మ డాక్టర్ అని చెప్పగానే శారద మధ్యలో కల్పించుకొని, నేనే మేడం. మా కోడలు డెలివరీ అయిందా? పిల్లలు ఎట్టాగున్నారు? మీకసలు ఏమాత్రం బుద్ధి లేదు. ఇంకా కసిగా తిట్టాలనుంది, కాని పెద్దదానివయ్యావు. ఎందుకు ఈ అత్తలు కోడళ్ల మీద చిన్న చూపులు చూపిస్తారు అని కోపంగా డాక్టర్ అనగానే శారద అయోమయంగా డాక్టర్ కౌసల్య వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది డాక్టర్? ఎనీ ప్రాబ్లం? ఏమ్మా శారదా, నీకు కూతురుందా? లేదు డాక్టరు, ఒక్కడే కొడుకు, ఇదిగో ఈడే. అలా చెప్పు. అందుకే కోడలికి ఆ దిక్కు మాలిన కండిషన్ పెట్టావు. నువ్వు నీ కోడలికి పెట్టిన కండిషన్ నీ కూతురికి తన అత్తగారు పెట్టుంటే ఏం చేసేదానివి చెప్పు. డాక్టర్ గారు, ఆవేశం తెచ్చుకోకుండా లోపల మా కోళ్ళెట్టా ఉందో చెప్పండి. డెలివరీ అయిందా? పిల్లలెట్టా ఉన్నారు? ఏదైనా సమస్య ఉంటే అదైనా చెప్పండి. అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి సార్. ఎంత ట్రై చేసినా నార్మల్ డెలివరీ అయ్యేలా లేదు. మీరే చూస్తున్నారు కదా ఎంత నొప్పులు పడుతుందో. అవును డాక్టర్, నేను నా భార్య పడుతున్న బాధను చూడలేకపోతున్నాను డాక్టర్. మీరే ఏదో ఒకటి చేయండి. నార్మల్గానే అవుతుందని చూస్తున్నాం, కానీ అవడం లేదు. అందుకే ఆపరేషన్ చేసి పిల్లల్ని తీద్దామంటే అందుకు అనామిక ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకు డాక్టర్? ఎందుకు ఒప్పుకోవటం లేదు? ప్రాణాలు పోతాయని భయపడుతుందా? అందుకు కాదండి. నేను వెళ్ళి తనతో మాట్లాడతాను డాక్టర్. నాకు ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి. మీరు వెళ్ళినా అనామిక ఒప్పుకోదు మిస్టర్ రమేష్. ఒక మీ అమ్మగారు మాత్రమే వెళ్ళి అనామికకి చెప్పాలి. అప్పుడే అనామిక ఆపరేషన్ చేయించుకుంటుంది. లేదంటే ముగ్గురికి ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పలేదని మాత్రం నన్ను అనకూడదు. నేను నా రూమ్లో ఉంటాను. 2 మినిట్స్లో మీరు మాట్లాడుకొని నాకు ఏ విషయమైంది చెప్పండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదు, రమేష్లు శారదని అదోలా చూస్తూ ఉంటారు. చెప్పు శారదా, లోపలున్న కోడలు అనామిక ఎందుకు ఆపరేషన్ చేయించుకోనంటుంది? అంబులెన్స్లో వచ్చేటప్పుడు కోడలికి నువ్వేం చెప్పావు? అప్పుడు కోడలు ఏడ్చింది కూడా. నేను మాత్రం నొప్పులు భరించలేక అనుకున్నాను గాని ఆ ఏడుపుకి నువ్వే కారణమని నాకిప్పుడే తెలుస్తుంది. ఏమైందో చెప్పు, తొందరగా చెప్పు మమ్మీ. డాక్టర్ వచ్చి అంత కోపంగా నిన్ను తిట్టిందంటే నువ్వు అనామికకి పెట్టిన కండిషన్ ఏంటి అని తండ్రి కొడుకులిద్దరూ కోపంగా అడిగేసరికి శారదకి భయం వేసింది. నిజం చెప్పింది. గుర్తు పెట్టుకోకోళ్ళా, నువ్వు నార్మల్ డెలివరీ అవ్వాలి. ఆపరేషన్ చేయించుకుని హాయిగా ఇంట్లో పడుకుంటే ఎవరు చేస్తారు సేవలో? నా వల్ల కాదు. నీకు పుట్టబోయే బిడ్డలకే సేవ చేసుకుంటూ ఉండాలా నేను అట్లా చేయను. ఏదేమైనా నీకు నార్మల్ డెలివరీ అవ్వాల్సిందే. నీ పనులు నువ్వే చేసుకోవాలి, నీ పిల్లలు నువ్వే చూసుకోవాలి అని కండిషన్ పెట్టాను అని చెప్పగానే ప్రసాద్ కోపంగా లాగిపెట్టి శారద చెంప మీద కొట్టాడు. డాక్టర్ అడిగిన దాంట్లో తప్పులేదమ్మా. అయినా అనామిక నీకే ద్రోహం చేసింది చెప్పు? నేను తల్లిలా చూసుకుంటుంది కదా. నువ్వు నా ముందు ఎన్నిసార్లు కొట్టినా, కోపగించుకున్నా ఎప్పటికైనా నువ్వు నీ కోడలి ప్రేమని గుర్తిస్తావని అనుకున్నాను. కానీ ఇలా చేస్తావని అనుకోలేదు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళు శారదా, లోపలికెళ్ళి కోడల్ని ఆపరేషన్ చేయించుకోమని చెప్పు. లేదంటే అనామిక ఫోటో తీసుకొస్తాను, దండేసి దండం పెట్టమ్మా అని అంటూ ఉండగానే డాక్టర్ కౌసల్య వాళ్ళ దగ్గరికొచ్చింది. పదండి డాక్టరు, నేనొచ్చి నా కోడలతో మాట్లాడతాను అని శారద చెప్పగానే డాక్టర్ కౌసల్య ఏమీ మాట్లాడకుండా శారదని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత శారద వాళ్ళ దగ్గరికొచ్చింది. కోడల ఆపరేషన్కి ఒప్పుకుందండి అని చెప్పగానే ప్రసాదు, రమేష్లు సంతోషపడ్డారు. అప్పుడు ప్రసాద్కి శారద చెంపకి ఉన్న చేతివేళ్ల అచ్చులు కనబడ్డాయి. బాధనిపిస్తుంది. సారీ శారద, ఇన్నాళ్ల మన కాపురంలో నేనెప్పుడూ ఇలా చేయి చేసుకోలేదు. మొదటిసారి నాకే చాలా బాధగా ఉంది.
నేను తప్పు చేశాను, మీరు కొట్టారు, ఇందులో తప్పే ఉందిలేండి అని చెబుతూ ఉండగానే డాక్టర్ కౌసల్య వాళ్ళ దగ్గరికి సంతోషంగా వచ్చింది. కంగ్రాట్స్ రామ్, 2 ఆడపిల్లలు పుట్టారు. కానీ ఏమిటి డాక్టర్? నేను చెప్తే మీకు అర్థం కాదు మిస్టర్ రామ్, వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ ఒక గదిలోకి వెళ్తాడు. బెడ్ మీద అనామిక పడుకుని ఉంటుంది. ఆ బెడ్ పక్కన ఉన్న ఉయ్యాలలో 2 వెంట్రుకలు కలిగిన పాప, పొడవాటి జుట్టు కలిగిన పాప, ఇద్దరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూడగానే రమేష్కి నోట మాటే రాలేదు. మన మాయా పిల్లలు బాగున్నారు కదండీ? చాలా బాగున్నారు అనామిక, ఇప్పుడు అమ్మ వాళ్ళు వస్తారు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదాప్రసాదులు లోపలికొచ్చి పిల్లల్ని చూస్తారు. ఒక్కసారిగా శారదకి కళ్ళు తిరిగినట్టవుతుంది. ఎందుకో శారదకి ఆ పిల్లలు నచ్చలేదు. కాని ఆ విషయాన్ని మాత్రం పైకి చెప్పలేదు. ప్రసాద్ కూడా అయోమయంగా పిల్లల్ని చూసి మౌనంగా బయటకొచ్చాడు. 1 వారం రోజులు గడిచాయి. ఆ తర్వాత అనామిక 2 ఆడపిల్లలతో ఇంటికొస్తుంది. శారద దిష్టి తీస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రసాదు రమేష్లు ఇంట్లో ఉన్నప్పుడు శారద ఇంటి పని చేస్తూ పిల్లల దగ్గర అనామికని కూర్చోబెట్టేది. వాళ్ళు ఆఫీసులకి వెళ్ళగానే చేస్తున్న పనిని ఎలా వదిలిపెట్టి ఆవేశంగా అనామిక దగ్గరికొచ్చేది. మాయా పిల్లల కన్నా మహారాణి గారు, ఇక కూర్చుంది చాలు, వెళ్ళి పనులు చెయ్యండి. నీ భర్త మావయ్య ఇంట్లో ఉంటే చాలు, ఈవిడ గారికి రాణియోగం వస్తుంది, పో అని కోపంగా నెట్టేస్తుంది. కాస్త పిల్లల్ని చూస్తూ ఉండండి అత్తయ్య. చేచే, నేను చూడను. 2 వెంట్రుకలతో ఒకటి పుట్టింది, పొడవాటి జుట్టుతో ఇంకోటి పుట్టింది. చూడాలంటేనే ఆ పిల్లల్ని అసహ్యం వేస్తుంది. ముద్దు పెట్టుకోవాలంటేనే వాంతి వచ్చేటట్టుగా ఉంది. ఏం పిల్లల కన్నావే, చీచీ అని చీదరించుకుంటూ ఉంటుంది. అనామిక పిల్లల్ని కిచెన్లో పడుకోబెట్టుకుని పనులు చేసుకుంటూ ఉండేది. ఇలాగే ఏళ్లు గడుస్తున్నాయి. భవ్య, నవ్య ఇద్దరూ పెద్దవాళ్లవుతారు. శారద హేళన చేస్తూ మాట్లాడుతూ అనామికాని తిట్టటం మాత్రం మానలేదు. ఒకరోజు భవ్య, నవ్యలకి వాళ్ళ అమ్మని శారద అలా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే కోపం వస్తుంది. మమ్మల్ని చూసి హేళన చేస్తావా? మా అమ్మనే కొడతావా? ఇప్పుడు చూడు, ఏవే కర్ర, వెళ్ళి మా నాన్నమ్మని కొట్టు అని అనగానే ఒక కర్ర గాల్లో లేచి శారద దగ్గరకొచ్చి శారదని బాగా కొడుతుంది. ఆ దెబ్బల్ని తట్టుకోలేక శారద బాధపడుతూ ఉంటుంది. నీళ్ల కుండలు గాల్లో వచ్చి మా నాన్నమ్మని తడిపేయాలి అని అనగానే నీళ్లు నిండుగా ఉన్న 2 కుండలు గాలిలో అలా ఎగిరొచ్చి శారదని పూర్తిగా తడిపేస్తాయి. కోపంగా శారద తిడుతూ ఉంటుంది. పిల్లలిద్దరూ నవ్వుతూ ఉంటారు. మా అమ్మని తిడతావా? ఇప్పుడు చూడు, ఓ కారం పొడి డబ్బా, నువ్వెక్కడున్నా సరే వచ్చి మా నాన్నమ్మ మీద కారం పొడి వెయ్యి అని అనగానే గాల్లో కారప్పొడి డబ్బా వస్తుంది. అది సరాసరి శారద దగ్గరికే వస్తూ ఉంటుంది. అంతే, శారద అక్కడి నుంచి ఆ గాల్లో వస్తున్న కారప్పొడి డబ్బాని చూసి పరుగు మొదలు పెడుతుంది. కారప్పొడి డబ్బా మాత్రం శారద వెనకాలే వెళ్తూ ఉంటుంది. అక్క, ఇప్పుడు చూడు, ఓ బలమైన గేదె, ఎక్కడున్నా సరే మా నాన్నమ్మని పొడి చెయ్యి అని చెప్పగానే శారదకి ఎదురుగా బలమైన గేదె ఆవేశంగా శారద వైపు దూసుకొస్తుంది. శారద నిలబడి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటుంది. ఓ మాయా పిల్లలో, ఇక నేనని మీ అమ్మ నేను తిట్టనమ్మా, కొట్టను, ఏ పనులు చెప్పను, అన్ని పనులు నేనే చేస్తాను, నన్ను మన్నించండి. ఇప్పుడు నీకు బుద్ధొచ్చిందా? ఇంకోసారి గనక మేమున్నా లేకపోయినా మా అమ్మని కొట్టినా తిట్టినా మేము నిన్ను అస్సలు రక్షించాం. ఏదో ఒకటి చేసి నీకు ఇబ్బందులు తెప్పిస్తూనే ఉంటాం. మా డాడీ, తాతయ్య లేనప్పుడు కూడా మా అమ్మ జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరింట్లో ఉన్నా ఎవరింట్లో లేకపోయినా నువ్వు మా అమ్మని ఏమీ అనకూడదు. పనులన్నీ నువ్వే చెయ్యాలి. మా అమ్మని, మమ్మల్ని ఇద్దరిని బాగా చూసుకోవాలి. క్షమించండి అమ్మా, తప్పైపోయింది. చిన్నప్పటి నుండి మీ ఇద్దరిని అసహించుకున్నాను. నా కోడల్ని కొడతా ఉండేదాన్ని, తిడతా ఉండేదాన్ని. ఇక నుంచి అట్ట చేయనమ్మా. నా కోడల్ని, మీ 2 పిల్లల్ని నేను బాగా చూసుకుంటానమ్మా. నాకు బుద్ధి వచ్చింది, నన్ను వదిలిపెట్టండి. ఇప్పుడు దాకా పెట్టి ఇబ్బందులు చాలమ్మా. ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను అని వేడుకొని శారద కళ్ళు తెరుస్తుంది. ఇక గేదె వెళ్ళిపోతుంది. కారప్పొడి డబ్బా కూడా మాయమవుతుంది. అప్పట్నుంచి శారద అనామికాని ఏమీ అనటం లేదు. ఇంటి పనుల్లో కూడా తోడుగా ఉంటూ అనామికాని మహారాణిలా చూసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మాయా పిల్లలు తన తల్లిని అత్తగారి చెర నుంచి కాపాడుకున్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
వీధిలో ఉన్న ఒక కరెంటు పోల్కి 2 మైకులు కట్టబడి ఉన్నాయి. ఒక మైకు రూలింగ్ పార్టీ పాటలు పాడుతుంటే మరొక మైకు అపోజిషన్ పార్టీ పాటలు పాడుతూ ఉంది. ఆ కరెంటు పోల్కి కొంచెం దూరంలోనే శారద ఇల్లుంది. బిల్డింగ్ మీద నిలబడిన శారద కోపంగా ఆ మైక్లని చూస్తూ, ఎన్నికల ప్రచారం ఏంటో గాని ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల చెవులు పాడవడం మాత్రం ఖాయం. లేచిన మొదలు మళ్ళీ పడుకునే వరకు పాడతానే ఉంటాయి. ఏ పాట ఏ పార్టీలో అర్థం కాదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలిసి చావదు. ఏమిటో ఈ ఎన్నికల హంగామా, ఇది ఎన్ని రోజులు భరించాలో ఏమో అని అనుకుంటూ ఉండగానే తన భర్త ప్రసాద్ వచ్చాడు. ఏమిటో ఈ శారదా, ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఇట్టా బిల్డింగ్ మీద నిలబడి అదే పనిగా ఆ మైకుల్ని చూస్తున్నావు? ఆ పాటలంతగా నచ్చాయే ఏంటి నీకు? నచ్చడమా పాడా? సౌండ్ పొల్యూషన్ పడట్లేదు. ఏం చేస్తే ఈ సౌండ్ పొల్యూషన్ ఆగుతుందా అని నేను ఆలోచన చేస్తున్నాను. చూడు శారదా, ఏం చేసినా నువ్వు ఆ పాటల్ని ఆపలేవు. వాళ్ళకు అనుమతుంది. అందుకని మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. చెవులో దూదు పెట్టుకున్నాను. ఇంకా ఏం చేయమంటారు? ఇంకా అంటే ఇంటి కిటికీలు తలుపులు మూసుకోవాలి. వాడితో పాటు ముక్కు కూడా మూసుకోమంటారా? నీకేది కంఫర్టబుల్గా ఉంటుందంటే అదే చెయ్యి శారదా, నిన్నెవరొద్దన్నారు అని ప్రసాద్ అనగానే శారద ప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది. ఏమన్నారు? ముక్కు మూసుకోమని చెబుతున్నారా నాకు? చచ్చా, నేనెందుకట్టా చెప్తాను శారదా. సౌండ్ పొల్యూషన్ బారిన పడకుండా చెవుల్లో దూది పెట్టుకుంటే సరిపోదు, హెడ్ ఫోన్ పెట్టుకుని చున్నీ కూడా చుట్టూ జుట్టుకో శారదా అని చెప్తున్నాను. మీరేం చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో నాకు తెలుసులేండి అని శారద అంటుండగా ఇక అప్పుడే కోడలు అనామిక బిల్డింగ్ మీదకొచ్చింది. అత్తయ్య, మామయ్య, సుదర్శన్ గారు వచ్చారు. సుదర్శన్ వచ్చాడా? మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఎన్నికలొచ్చాయి గదా, మళ్ళీ ప్రచారానికి అయ్యుంటుంది శారదా, పద అని చెప్పగానే బిల్డింగ్ మీద నుంచి శారద, ప్రసాదు, అనామిక ముగ్గురు కింద ఇంటి ముందు గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్న సుదర్శన్ దగ్గరికి వచ్చారు. నమస్తే శారద పిన్ని, ఎలా ఉన్నారు? నమస్తే సుదర్శనం, బాగున్నావులే నాయన. ఎన్నికలు వచ్చినప్పుడే నీకు ఈ శారద పిన్ని గుర్తుకొస్తుందా బాబు? అయ్యో శారద పిన్ని, ఎంత మాట అన్నారు. మన అధికార పార్టీ ఆఫీస్లో నీ ఫోటో పెట్టుకున్నాను. దండేసి రోజు దీపం పెడతన్నారా నాయనా? అవును బాబాయ్ అని సుదర్శన్ బిత్తర చూపులు చూస్తాడు. ప్రసాదు, అనామిక ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. శారదకి మాత్రం కోపం వస్తుంది. అయ్యో పిన్ని, బాబాయ్ మాటలు పట్టించుకోకండి. మన అధికార పార్టీ తరపున నేనే నిలబడుతున్నాను. నువ్వే నా తరపున ఎన్నికల ప్రచారం చెయ్యాలి. నువ్వే నన్ను గెలిపించాలి పిన్ని. తప్పకుండా సుదర్శనం, తప్పకుండా గెలిపిస్తానులే. నువ్వేం కంగారు పడమాక అని చెప్పగానే సుదర్శన్ దగ్గర పనిచేస్తున్న గణేష్ అనే కుర్రాడు ఒక బ్యాగ్ తీసుకొచ్చి శారదకిస్తాడు. అది బరువుగా ఉండటంతో శారద సంతోషపడుతూ, సరే సుదర్శనం, ఈ రోజైతే నాకు చిన్న చిన్న పనులున్నాయి, అవన్నీ చూసుకొని రేపటి నుంచి ప్రచారం మొదలు పెట్టేస్తా. మీరు ప్రచారానికి ఒప్పుకున్నారు, చాలా సంతోషం పిన్ని. ఇంకా నేను గెలిచినట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుదర్శన్. కొంత సమయం తర్వాత కోడలు అనామిక మావయ్య ప్రసాద్తో కలిసి అపోజిషన్ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఉంది. మావయ్య, అత్తే ముందే చెప్పింది ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్ళొద్దు అని. మీరు మాత్రం ఇక్కడికి తీసుకొచ్చారు. భయపడగలేకోళ్ళ, ఈ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న మోహను మనకు తెలిసిన వ్యక్తే. నీకొచ్చిన భయం లేదు, నువ్వు ప్రచారం చెయ్యి అని అంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి మోహన్ ఒక బ్యాగు పట్టుకొని వచ్చాడు. ప్రసాదు అనామికాని చూసి దండం పెడతాడు. అనామిక, ప్రసాద్ కూడా లేచి దండం పెడతారు. మోహన్ రావు ఆ బ్యాగుని అనామికకిస్తాడు. చూడు తల్లి, నువ్వెలా మాట్లాడుతావో ఏం మాట్లాడుతావో నాకు తెలియదు, కానీ అందరి ఓట్లు మనకే వెయ్యాలి. మీ అత్తయ్య వాళ్ళని మనం ఓడించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను అంకుల్ అని చెప్పి ఆ బ్యాగుని తీసుకుని ఇంటికొస్తుంది అనామిక. మరుసటి రోజున మైకులున్న పోల్ దగ్గర అత్తాకోడళ్ళు శారద, అనామికాలు నిలబడి ఉంటారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ, కోళ్ళ, నా మాట వినవే, అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోద్ది. మన్నించాలత్తయ్య, ఇప్పుడైతే మనం అత్త కొడలం కాదు, ఎన్నికల ప్రచార శత్రువులం. నా దూకుడు నువ్వు తట్టుకోలేవా నామిక? నేను ఢీ కొడితే మీరుండలేరత్తయ్య. ప్రచారంలో చూసుకుందాం. నేను కూడా అదే అంటున్నాను అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతుంది సరోజ. వాళ్ళ దగ్గరికొచ్చి దండం పెట్టి,
మనం మన ఊరు బాగుపడాలంటే మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి నన్ను గెలిపించండి. 24 గంటలు మీకు నేను సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తాకోడళ్ళు కోపంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని ఇక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి కమల ఇంటికి వెళ్లారు. కమల బయటకొచ్చి అత్తాకోడళ్ళిద్దరినీ చూసింది. ఓహో, వేర్వేరు పార్టీలకే ఎన్నికల ప్రచారం చేస్తున్న అత్తాకోడలు గెలిచి మా ఇంటికి వచ్చేసారా? ఇక నా పని అయిపోయింది. చూడవే కమలా, మన పార్టీ రూరల్ పార్టీ గెలిస్తే మరిన్ని మంచి పనులు చేస్తుంది. కమల, చేసిన మంచి పనులు ఏమిటి అడుగు. చెత్త కుండి దగ్గర చెత్త అలాగే ఉంటుంది, డ్రైనేజీ ఎప్పుడు పొంగి పారుతూనే ఉంటుంది, మంచినీళ్ళ ట్యాప్లో అప్పుడప్పుడు మురికి నీళ్ళు కూడా వస్తూనే ఉన్నాయి. ఇంకా మంచి ఎక్కడ జరుగుతుందో అడగవే కమలా అని అనామిక అంటూ ఉండగా సరోజ వాళ్ళ దగ్గరికొచ్చింది. వాళ్లను వేరు చేసి మధ్యలో నిలబడి కమలని చూసి దండం పెట్టింది. ఎన్నో సమస్యలున్నాయి, కానీ వాటికి వాళ్ళ దగ్గర పరిష్కార మార్గాలు లేవు. ఆ పరిష్కార మార్గాలు నా దగ్గరున్నాయి. దయచేసి నన్ను గెలిపించండి అని చెప్పి సరోజ వెళ్ళిపోతుంది. అత్తాకోడళ్ళు కమలని చూసి మళ్లీ మొదలు పెడతారు. అంతే, కమల ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంటుంది. ఇలా అత్తాకోడళ్ళు మరొక ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇంటాయనికి చూడ్డానికి 2 కుక్కలు ఇంటి ముందుకొచ్చి మొరుగుతున్నట్టు అనిపిస్తుంది అనామికని శారదని చూస్తే. ఇక అప్పుడే వాళ్ళ దగ్గరికి సరోజ్ వస్తుంది. అత్తాకోడలిద్దరూ మాట్లాడడం ఆపేస్తారు. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. నా మాట మీద నా మీద నమ్మకం ఉంటే నాకు ఓటు వెయ్యండి, నన్ను గెలిపించండి అని చెప్పి సరోజ వెళ్ళగానే ఆ ఇంటాయన తలుపేసుకుంటాడు. ఇక అత్తాకోడళ్ళు కలిసి ఒక చెట్టు దగ్గరికి వస్తారు. చూడవే కోళ్ళ, మనిద్దరం ఒకే ఇంటికి వెళ్ళడం వల్ల మనల్ని మనం తిట్టుకుంటున్న వాళ్ళం అవుతున్నాం. మధ్యలో ఆ సరోజు వచ్చి ప్రశాంతంగా తన ప్రచారం తను చేసుకుంటా పోతుంది. అందులో తప్పులేదు కదా అత్తయ్య. చూడవే, నేనొక పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నా, నువ్వేమో ఇంకో పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నావు. సరిగ్గా ప్రచారం చేయలేకపోతే ఎట్టా చెప్పు? అందుకని నువ్వు వెళ్ళిన వీధికి నేను రాను, నేనొచ్చిన వీధికి నువ్వు రాబాక. ఏమంటావు? ఎంతైనా అత్తయ్యవి, అదీ కాక బ్రతిమలాడుతున్నట్టుగా చెబుతున్నారుగా. సర్లేండి, అట్లాగే కానిచ్చేద్దాం అని మాట్లాడుకొని అత్తాకోడళ్ళిద్దరూ చెరుకు దిక్కుకు వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున శారద ఆటోలు తిరుగుతూ మైక్లో మాట్లాడుతూ ప్రచారం చేస్తుంటే కోడలు అనామిక స్కూటీ మీద తిరుగుతూ మైక్లో ప్రచారం చేస్తుంది. ఒక రోజున ఒక రోడ్డు మీద ఆటోలో అత్తగారు శారద, స్కూటీ మీద కోడలు అనామిక ఎదురుపడతారు. అధికార పార్టీని గెలిపించండి, అపోజిషన్ పార్టీకి చుక్కలు చూపించండి. ఎవరికి చుక్కలు చూపించాలో, ఎవరిని గెలిపించాలో ప్రజలకు, ఓటర్లకు తెలుసు. మేము పెత్తనం చెయ్యం, ప్రేమిస్తాం, మీ అవసరాలను తీరుస్తాం. వాళ్ళదే దొంగ ప్రేమ, అది నమ్మి మోసపోబాకండి. అవసరాలని తీరుస్తామని చెప్పగానే ఆశలు పెట్టుకోకండి, అందినంత వరకు దోచుకుపోతారని గ్రహించండి. అలా అత్తాకోడళ్ల ప్రచారం జోరుగా సాగుతూ ఉండగా సరోజ ఎడ్లబండిలో వస్తుంది. ప్రజల్లారా, నేను ఒకటే చెబుతున్నాను, కరెంట్ లేకపోయినా, బ్యాటరీ లేకపోయినా, ఏదైనా సమస్య వచ్చి ఆగిపోయే మైకుల అవసరం నాకు లేదు. నేను నోటితో చెబుతున్నాను, మీరు చెబుతూ వినండి. అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే నన్ను గెలిపించండి, సమస్యల తరపున కొట్లాడి వాటిని తప్పకుండా తీరుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. అలా కొన్ని రోజులకి ఎన్నికల ప్రచారం చేయటం పూర్తయింది. ఇంట్లో ఒకరోజు, నన్ను మన్నించండి అత్తయ్య, ప్రచారంలో భాగంగా మిమ్మల్ని పొట్టి అని, లావు అని చాలా మాటలే అన్నాను. అసలు నేను ప్రచారం చేయనంటే మావయ్యే నన్ను అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అట్టా తీసుకెళ్ళమని నేనే చెప్పానులే కోళ్ళ. ఎందుకు అత్తయ్య అలా చేశారు? దీనివల్ల మనిద్దరం ఎదురుబెదురుపడి తిట్టుకున్నాం కదా. డబ్బు కోసం కోళ్ళ అని చెప్పగానే అత్తగారు శారద తెలివిని అనామిక మెచ్చుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఎన్నికలు పూర్తయ్యాయి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. రూరల్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ గెలవలేకపోతాడు. శారద బాధపడుతుంది. అలాగే అపోజిషన్ పార్టీ మోహన్ రావు కూడా గెలవలేకపోయాడు. అతని తరపున ప్రచారం చేసిన అనామిక కూడా బాధపడుతుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిందెవరో తెలుసా? స్వతంత్ర అభ్యర్థి సరోజ. సరోజ గెలవటం చూసి అత్తాకోడళ్ళిద్దరూ సరోజ దగ్గరికి వెళ్లి శాలువాతో అభినందిస్తారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.